అక్కడ ఏం చేసి వచ్చినా కన్నయ్య ఏం చేస్తున్నావు కన్నయ్య? ఏయ్ నువ్వు వదిలి ఒకసారి వదిలి, నువ్వు వదిలి ఒకసారి, నువ్వు ఒక్కసారి వదిలి ఒక్కసారి. రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు మా పిన్ని ఏమనంటే మంచిగా ఉండదు తగ్గేదలే. హలో గైస్, నేను మీ కావ్య. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్యస్మై. ఏమైంది నిన్ను బాబాయ్ ఏడున్నాడు? బాబాయ్ అక్కడ ఎవరితో గంటలు గంటలు మాట్లాడుతుండు. సాంపత్ అయితే గంటలు గంటలు మాట్లాడుతుండ. అంటే చూసి ఊరికి నాకు చెప్పింది పిన్ని పిన్ని బాబాయ్ ఎవరు ఒక అమ్మాయి అంట ఆడ నిలబడ్డదంట, ఆమెతో అయితే మాట్లాడుతుండంట. ఇప్పుడు ఇంటికి రాని ఆయన సంగతి చెప్తా. కెమెరా మీకు కూడా వెళ్ళాలని కెమెరా పెట్టిన వీడ రాని ఎంతసేపటికి వస్తాడో అప్పుడు చెప్పుదాం ఆయన సంగతి. మాట్లాడతానే మాట్లాడతాడు. ఎన్నిసార్లు చెప్పినా అనుకుంటా అన్నిసార్లు చెప్పిన రాని వచ్చినాక పొల్లు పొల్లు దంచాలి. చెప్పాలి. మొన్ననే ఒక వీడియో తీసిన అట్లా చేస్తుండని మారుతాడేమో అని, అయినా లేదు. ఇప్పుడు వచ్చిన పుల్లు పుల్లు అప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు పోయినాడు. ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు చూస్తున్నాడు అనుకున్నాను. A few moments later. ఎవరితో మాట్లాడుతున్నావు రోడ్డు పైన? చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా. పిచ్చి పిల్ల మాట్లాడుతున్నావు అంటే మాట్లాడలే కన్నా రోడ్ మీద నిలవాలా ఇంతసేపు? రోడ్ మీద ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు నిలబడితే నువ్వు అంతసేపు టైం పాస్ చేయలేవు. అలా నిలబడ్డా నేను జస్ట్ చెప్తుందా చిన్నపిల్ల కన్నా నువ్వు 2 గంటల నుంచి మాట్లాడుతున్నావు. నేను 2 గంటలు అవుతుందా? నేను 2 గంటలు అవుతుందా? అసలు 2 గంటలు అవుతుందా ఇంట్లోకి వెళ్ళి? నువ్వు మధ్యాహ్నం ఎప్పుడో పోయినా ఇంట్లోకి వెళ్ళి. అవును, మధ్యాహ్నం అంటే 12కి పోయిన ఇప్పుడు 1:30 అవుతుంది. గంటన్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు? టైం తెలిసి తెలియక 2 గంటలు అన్నది. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడుతున్నా? ఆమె చూసి చూసి పిన్న నువ్వేమో చేస్తున్నావు, మళ్ళీ కాదు కాదు అని అంటున్నావా? నేను ఎవరితో మాట్లాడలే కన్నయ్య. ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది? ఆమె ఎందుకు అబద్ధం చెప్తుంది? ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు నువ్వు? అరే అమ్మాయి కదా ఆమెనే అక్క. తెలిసినక్కనే ఆమెకి ఏం తెలుసు కన్నయ్య? అరే దాహం అయితే నీళ్ళడానికి నీళ్ళు ఇంట్లో ఎందుకు కొడుతున్నాను నేను? రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు ఎందుకు కొడుతున్నావు కన్నా? చెప్తుంది ఎవరితో ఏ అమ్మ తెలుసా చిన్నపిల్లకి? నువ్వు చెప్పు. 2 గంటల నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు రోడ్డు మీద? చూసిందంట. ఎప్పుడు రామిను నేను ఎవ్వరితో మేము మా అక్క తెలిసినామే. ఆమె బస్ ఎక్కుతా చెప్పేది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది. ఆమె చెప్పేది రోడ్డు మీద
కూర్చొని మాట్లాడాలి వాళ్ళతో. మూసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కడా సొర్ర చేప తల్లి బస్ ఎక్కుతా అంట నిలబడితే ఆమెతో పెట్టేసి ఏమో, మాట్లాడినా ఎవరేమో ఆమె పెద్దమే కదా, ఆమెకు తెలియదా? తెలియదా బస్సు నువ్వు ఎక్కితేనే ఎక్కుతుందంట. ఉండలేను వరకు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కుపోయినాదా బస్ ఎక్కితే అది అందుకనే ఫోన్ చెప్తలేవయ్యా చెప్పు. అందుకనే ఫోన్ చెప్తలేవా? బా తలకాయ వస్తుంది నువ్వేడికి పో. లేవని నువ్వు నిజం నన్ను చెప్పేదాకా నేను వదిలిపెట్టాం. నిజం చెప్పేదాకా వదిలి పెట్టాం, లేసు లేదు. చెప్తావా కట్ట పట్టుకురావాలి. ఏంటి చెప్పాలి కన్నా ఏ తెలిసిన అక్క డాడీ ఆమె ఏమలా కట్టే? అయ్యో వద్దు నిన్ను కొడుతుంది ఆమె మరి నిజం చెప్పు అక్కనా ఇంకెవరన్నా? ఏ నిజంగా డాడీ అక్క తెలిసిన అక్క మే చాలా దాదా కలిసినాడు నిలబడితే నేనే పోయినా ఎడుగుతున్నావు కానీ ఇట్లా ఊరికి పోతున్నావు పెద్దామని ఊరికి పోతున్నాదని చెప్తే బస్సు తెలియదా మరి? అరే బస్సు తెలిసి ఉత్తమ మాట్లాడినా పోయి మాట్లాడితే గంట 2 గంటలా? 2 బస్సు రాలే అప్పటిదాకా అట్లే మాట్లాడుకుని నిలబడ్డా 2 గంటలు మరి మా పిల్లం ఏం చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలా? పెట్టుకోవా? అమ్మా, పిల్లం ఈమె పిల్లం పెళ్ళం కాకపోతే ఏంటి? ఏ ఎందుకు కొడుతున్నాను మీరు తెలిసి కూడా తెలియనట్టు చెప్తున్నా. యాక్టింగ్ చేస్తావు అంతా? అందరూ అట్లనే అవుతుంది నన్ను కొడితే ఎప్పుడు మేము కొడితే ఉంటది ఇక వద్దు కొట్టదు బుక్కలు ఎరిగిపోతాయి. ఆమె తెలిసిన ఆమె కన్నా అదే కదా. దీనికి ఫోన్ పెట్టి ఆర్గ్యుమెంట్ పెట్టాలా నాతో అంటే చెప్పాలి ఆలోచన మాట్లాడుతున్నావా అని నిన్ను చెప్పింది నాకు ఉరికొచ్చి. ఆమె కూడా తెలుసా మీరు నీకు అప్పటి నుంచి ఉత్తుందట. ఇద్దరు చెప్పు చూసినావు నువ్వు ఉన్నప్పుడు నేను ఒకసారి వచ్చిన మళ్ళీ పోయి చెప్పేసి నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో తిరుగుతావు? నేను ఎవరితో తిరగలే ఎవరితో తిరగలే మారవా ఏను చెప్పు. మారను ఇగో. ఏ పోవే పో వెళ్ళిపోతున్నావు. ఏవో మీ అమ్మ మీరు కెమెరా పెట్టి ఆగమాపం చేస్తున్నాను నాకేమవుతుంది అంటే ఏ షో రండి. డాడీ డాడీ ప్లీజ్ రా ఏంది ప్లీజ్? ఏంది ప్లీజ్? ఎందుకు ఇట్లా చేస్తావు నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నావు కావచ్చు. అన్న అబద్ధాలు చెప్తున్నావు కావచ్చు. అబద్ధాలు చెప్తున్నావు ఏ, కావచ్చు. ఊరుకోవే, నాకెందుకు అబద్ధాలు చెప్పని నేను ఎందుకు చెప్తానే అబద్ధాలు చెప్పుకుంటా మళ్ళీ చెప్తలే అంటున్నా. రియల్ డాడీ ఆమె తెలిసి ఏ అక్క? ఏ గాడు ఉంటదే ఆమె ఆ, ఆ, నీకు తెలియదు డాడీ అది ఉంటది కదా, పేరు చెప్పు, పేరు చెప్పు. నాకు తెలియకుండా నీకు అక్కలు ఉన్నట్లే ఎవరు తెలుసు? అంటే తెలిసిన ఆమె జస్ట్ ఆ, రిలేషన్ కాదు ఫస్ట్ పేరు చెప్పు, పేరు చెప్పు. మౌనిక నీకు తెలుసా మౌనిక తెలుసు నాకు అందరు తెలుసు కానీ ఆమె తెలియదు. సింగర్ మావాడు మౌనిక కాదు గామే కాదు గామే కాదు మరి. తెలిసి నాకు మౌనిక అంటున్నావు గివ్వే గివ్వే. ఆగు, నేను స్టూల్ పట్టుకుంటాను. అన్నది తెలియదు కన్నా నీకు అక్క ఎందుకన్నా ఇట్లా చేసావు దేనికి దేనికి కెమెరా పెట్టి అవసరమా అవసరమా అని అవసరమా నువ్వు చేసేటప్పుడు బయట పెట్టడానికి మేము use అరే 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 నన్ను ఏం చేస్తురే తెలియాలని మేము కెమెరా పెట్టినాం. కానీ భయం అవుతుంది కానీ మీరిద్దరు నువ్వు? మీదకి వస్తే కొడతారేమో అని ఎట్లా పడితే అట్లా ఏ మిన్ను వదులు మిన్ను ఏ కన్నే చెప్పు. నువ్వైతే నువ్వు చెప్పే మిన్ను వదులు పిన్ని, కొట్టు పిన్ని. మిన్ను వదులు మిన్ను కొడుతుంది ఏంది ఒకసారి వదులు మిన్ను వదులు నువ్వు వదులు సంగతి చెప్తా వదులు నువ్వు వదులు ఒకసారి ఒక్కసారి వదులు కొట్టాలి. ఒక్కసారి వదులు ఏంది ఆ, ఏంది? ఆగు నువ్వు వదులు ఒకసారి వదులు నువ్వు వదులు ఒకసారి నువ్వు ఒక్కసారి వదులు ఒక్కసారి వదులు దీన్ని సంగతి చెప్తా ఏంది ఏంది ఆగు మిన్ను పట్టుకోకు నన్ను పట్టుకో ఏంది ఆ? ఏంది? ఏందే? ఏంది నువ్వు చెప్పేది నువ్వు వదులు అంతా- మిన్ను వదులు. కాదు మిన్ను, నేను చెప్పేది అంతా కవర్ చేసుకున్నట్టుంది అనిపిస్తుంది కదా. కవర్ ఏం చేసుకున్నా కవర్ చేసుకునే? ఆ కళ్ళు నిజం చెప్తే ఆ అబద్ధం చెప్పిన చూడు నా కళ్ళు చూడు వదులు మీ నాకు సంగతి చెప్తావు వదులు నువ్వు కొట్టు పిన్ని, నువ్వు కొడుతూనే ఉన్నావు అప్పుడు అర్థమవుతుంది. కొడుతూనే ఉండాలి, నేను కొడుతూనే ఉంటాను. ఎందుకు ఏం చేసిండే నేను ఎవరితో మాట్లాడుతున్నావు మరి? అది ఏమైనా తెలిసిన అక్కనే అంటే నాకు కన్నయ్య ఆమె తెలిసిన అక్క కన్నయ్య
అట్లా అన్నాడు తప్పు కదా మీరు నువ్వు వదిలి ఒకసారి ఆగు. నేను వదలా. అరే ఆ గొంతాలేసి కప్పు గుప్పి గుప్పి గుద్దు. ఏ కన్నయ్య ఏం చేస్తున్నావు కన్నయ్య? ఏయ్ బళ్ళారి బాబా బాబీగ బాబా ఇప్పుడు అన్న నీకు ఏయ్! ఏం చేస్తున్నారా మీరు? మళ్ళీ కొట్టుడికి మళ్ళీసారి భయపడాలి నువ్వు. ఎందుకు కొడుతుంది మీరు ఇద్దరు నన్ను? నువ్వు అట్టు. ఏయ్ ఆగు మీ సంగతి చెప్తా. ఆ. ఏంది? అయింది? ఏంది? చెప్పాలి మంచిగా అని ఇంకా మళ్ళీ reverse మళ్ళీ కొడుతున్నావు. కన్నయ్య అట్లా కొట్టదు కన్నయ్య. ఓన్లీ నేనే కొట్టాలి నిన్ను. కొట్టాలి నువ్వు. ఏ, ఏ. ఓ, మీరు నన్ను కొడుతున్నారు. మా పిన్నిని ఏమనంటే మంచిగా ఉన్నది తగ్గేదలే. అమ్మా. ఇంకా మా అబద్ధం చెప్తుందా వచ్చి 2 hours నుంచి మళ్ళా పోతాడు. పోయావు అమ్మా. మళ్ళీ పోతావు. కన్నయ్య కొట్టొద్దు కొట్టకుండా సరే కొట్టకుండా మాట్లాడదాం. కొట్టకుండా మాట్లాడుతున్నాం. ఇప్పుడే కూర్చుందా మీరా ఈడ. కొట్టొద్దు. కొట్టవు కొట్టరు కదా కొట్టవు. నిజం. నిజం. ఎందుకన్నా దూరం కూర్చుంటా. దూరం. చెప్పు ఏంది? మళ్ళీ ఫోన్ ఎందుకు లేపట్లేవు నువ్వు? ఏ ఫోన్ ఇంకా ఎందుకు బిజీగా ఉన్నా? చెప్పొచ్చు కదా ఇక్కడ రోడ్డు పైన ఉన్నా నేను అని. నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకోసలేవు అని పెడతామని లేపలేను. ఒకసారి చెప్తే అయిపోతుంది కదా ఆడ. నేను ఇట్లా రోడ్డు ఏంది? ఇంటికి వద్దాం అనుకున్నా అప్పటికే నేను ఇక మీరు ఫోన్ చేస్తారు కదా అని చెప్పిన. వద్దు కొట్టొద్దు అని మాట్లాడుకున్నప్పుడు కొట్టొద్దు సరేనా? మరి ఫోన్ చేసినప్పుడు కొద్దిసేపు నేను తర్వాత వస్తాను మంచిగా ఊకే ఊకే అమ్మా, ఏమనే ఒకదంటే ఏమదంటే ఇంకో వచ్చింది. మరి అంతే. ఇల్లు హోనం అయిపోతుంది. ఉమ్. నేను పోతున్నా. కొడుతురు ఇప్పుడు అసలుకే అసలుకి నువ్వు ఫోన్ చేసినప్పుడు ఒక 5 times 6 times చేసిన లేకపోతే అసలుకే లేపి మరి ఇట్లా నేను ఒకసారి లేపనప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా. పని మీద ఉండు లేకపోతే ఏడు తర్వాత చేస్తే అది ఎందుకు పని లేపుతారు? అంటారా? ఆ, అది అది పని పని అంటారా? ఏం పని? మాట్లాడు మీరు ఓడుతురు మరి. మాట్లాడు పని అంటారా? చెప్పు. లేపేం చెప్పాలి నువ్వు? నువ్వు లేపేం చెప్పాలి? చేతులు తీసి. నువ్వు లేపేం చెప్పాలి? ఇక్కడ రోడ్డు పైన ఉన్నా ఒక అక్క మా అక్క కలిసి నేను మాట్లాడుతున్నా ఒక 1/2 hour లో వస్తా 1 hour లో వస్తా అని చెప్పాలి. అక్కడికి అయిపోతుంది. నువ్వు ఫోన్ లేపో మంచిగా మాట్లాడుతున్నావు అంటే మురికొచ్చి చెప్పింది పిన్న ఎవరితో మాట్లాడుతున్నా బాబాయ్ అని. మాకు కోపం వచ్చింది ఎవరు అనేసి. కోపం వస్తే కొడతావు. కొడతారా? నేను పోతా మరి. ఇప్పుడు మేము వచ్చి ఇంకా 2 సార్లు వస్తాం. ఆ.